గురుగారు, తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. 6వ రాశిలో చంద్ర, రాహు, బుధులు 3 గ్రహాలు ఒకే చోట ఉండి రక్షించడం చాలా మంచిది. అందులో చంద్రబలం ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టండి. సకాలంలో పనులు చేయడం ద్వారా విజయం లభిస్తుంది. ప్రణాళికల్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అందుకు తగిన కార్యాచరణ అవసరం. ఒత్తిడికి గురి కావద్దు. ఎట్టి పరిస్థితుల్లో ధర్మాన్ని వీడవద్దు. అడ్డదోవల్లో ఏ పని చేయొద్దు. సక్రమైన మార్గంలో ధర్మబద్ధంగా చేయండి. చెడు ఊహించవద్దు. మానసిక దృఢత్వం చాలా అవసరం. నేను సాధించగలను అనే విశ్వాసంతో శాస్త్రీయ మార్గంలో కృషిని కొనసాగించడం ద్వారా మంచి జరుగుతుంది. మీ ప్రయత్నానికి తగినంత ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టండి. మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. అశ్రద్ధ లేకుండా పనిచేస్తే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. మీరు చేసే కృషిని బట్టి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ నిర్ణయాలను అనుసరించి ఆర్థికంగా లాభాలు సమకూరుతాయి. ఊహించని ఆర్థిక సమస్యలు గోచరిస్తున్నాయి. రుణ సమస్యలకు దారితీయకుండా ధనాన్ని జాగ్రత్తగా వినియోగించాలి. మొహమాటం వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. కొందరు ఈర్ష్యాపరులు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉన్నది కాబట్టి శాంతంగా వ్యవహరించండి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి. మేలు చేకూరుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది? తులారాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? ఇష్టదైవంతో పాటు నవగ్రహాలను కూడా దర్శించండి. తులారాశి వారు ఏ విధానం చేస్తే మంచిదంటారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.